హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వల్లి గార్డెనింగ్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదండి. ఫ్రెండ్స్, నేను వల్లి. ఫ్రెండ్స్, మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్చిలో కూడా ఎండలు అయితే చాలా దంచేస్తున్నాయండి. మనం ఈ టైంలో మొక్కలకి ఎంత ఎక్కువగా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అందిస్తే అంత మంచిది. అందుకే నేను ఈరోజు ది బెస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్తో మేము ముందుకు వస్తున్నాను. అదేంటంటే మన ఇంట్లో దొరికే పుల్లటి మజ్జిగ. మనం ఈ పుల్లటి మజ్జిగ ఒక్కొక్కసారి పులిసిందని అయితే మనం బయట పారేస్తూ ఉంటామండి. ఈ వీడియో చూసాక పుల్లటి మజ్జిగ ఇంకెప్పుడైతే బయట పాడేయరు. అవసరం లేదని పడేసే వాటితోనే మనం మంచి ఫెర్టిలైజర్స్ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇది మొక్కలకి ది బెస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అని అయితే చెప్పచ్చు. ఇది అన్ని రకాల మొక్కలకి ఉపయోగపడే ఫెర్టిలైజర్ అండ్ ఆల్సో పెస్టిసైడ్. మనం ఇది మొక్క మొదట్లో ఇస్తే మట్టి గుల్లగా తయారయ్యి మొక్క అయితే బలంగా పెరుగుతుందండి. పెస్టిసైడ్ కింద వాడితే ఆకుల మీద ఉన్న మచ్చలు, రసం పీల్చే పురుగులు, మిల్లీ బగ్స్, ఎఫిడ్స్ అవన్నీ కూడా పోయి మొక్క చాలా ఆరోగ్యంగా అయితే ఎదుగుతుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. తప్పకుండా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. ఫ్రెండ్స్, అయితే ఈ పుల్లటి మజ్జిగ మనం ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, అసలు ఎలా ఫర్మెంట్ చేయాలి, దీనికి రేషియో ఏంటి అనేది అయితే చెప్తానండి. మనం ఈ పుల్లటి మజ్జిగ బయట కొన్నా లేక ఇంట్లో ఉన్నది కూడా మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదు. మనం ఒక 4-5 డేస్ అయితే బయట అయితే వదిలేయాలండి. గిన్నెకి సైడ్కి మూత పెట్టి 4-5 డేస్ మనం ఏ కబోర్డ్లో అయినా పెట్టేసుకోవచ్చండి. లేదంటే ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, వాటిలో 3/4 అయితే ఫిల్ చేసి మూత అయితే లూజ్గా పెట్టాలి. ఎందుకైతే మనకి గ్యాసెస్ అయితే ఫామ్ అవుతాయండి. మనం ఇలా నిల్వ చేసినప్పుడు డైలీ ఒకసారి మూత తీసి మళ్ళీ పెడుతూ ఉండాలి. నెక్స్ట్ మనం వీలైతే కుండల్లో కూడా మనం ఈ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. 4-5 డేస్ తర్వాత మనం మూత తీస్తే ఈ పెరుగు పైన మనకి పసుపు లేయర్లో అయితే ఫామ్ అవుతుందండి. అంటే బాగా పులిసినట్టు, గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయినట్టు. ఇలా తీసిన తర్వాత నేనైతే మజ్జిగనైతే చిలికానండి. మిక్సీలో వేస్తే మనకి గుడ్ బ్యాక్టీరియా కానీ గుడ్ మైక్రోబ్స్ కానీ అయితే చనిపోతాయి. మజ్జిగ చిలుకితే చాలా మంచిది. లేదంటే మీరు ఫర్మెంట్ చేయడానికి ముందుగానే పెరుగుని కవ్వంతో చిలికి పక్కన పెట్టుకుని ఫర్మెంట్ అయితే చేసుకోవచ్చండి. ఈ పుల్లటి మజ్జిగలో అయితే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అయితే ఉంటుందండి. ఇది గుడ్ బ్యాక్టీరియా, ఇది బ్యాడ్ బ్యాక్టీరియాని అయితే కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల మొక్కలకైతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పుల్లటి మజ్జిగలో ఉన్న పోషకాలు ఏంటి అనేది చెప్పే ముందు అయితే నేను వాటర్లో ఎలా డైల్యూషన్ చేశానో అయితే చెప్తానండి. 1:5 కానీ 1:10 అంటే 1:5 నుంచి 10 మధ్యలో మీరు ఎంతైనా కూడా డైల్యూషన్ చేసుకోవచ్చండి. మనకున్న మొక్కలను బట్టి, మన దగ్గర ఉన్న మజ్జిగను బట్టి ఎంతైనా చేసుకోవచ్చు. నేనైతే 5 కానీ 6 కానీ అయితే ఇచ్చి కలిపి నేను మొక్కల మొదట్లో అయితే ఇచ్చేస్తానండి. చూసారా, ఇలా పిందులు అయ్యి రాలిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కూడా మనం మొక్కల మొదట్లో అందించి తర్వాత స్ప్రే చేస్తే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఈ పుల్లటి మజ్జిగలో మ్యాక్రోన్యూట్రియన్స్ ఉంటాయి. అది NPK, నైట్రోజన్ మొక్కల ఎదుగుదలకి దోహదపడితే ఫాస్ఫరస్ అండ్ పొటాషియం ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ అయితే ఉపయోగపడుతుందండి. దీనిలో ఎసిడిక్ నేచర్ కూడా ఉంటుంది. అది pH లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది. మన మొక్కలకి ఎసిడిక్ సాయిల్ అంటే ఇష్టం కాబట్టి అది మొక్కల గ్రోత్ కూడా పెరిగి మొక్కలైతే ఇంప్రూవ్ అవుతాయండి. నెక్స్ట్ నేను మళ్ళీ 3 డేస్ తర్వాత అయితే మళ్ళీ మజ్జిగ అయితే ప్రిపేర్ చేశాను. నేను ఈసారి అయితే మొక్క మొదట్లో పోయకుండా స్ప్రేయర్ ఫోలియర్ స్ప్రే కానీ మనం వాటర్ బాటిల్కి మూతకి మనం హోల్స్ పెట్టుకుని ఎలా చేయాలి అనేది కూడా నేను చూపిస్తానండి. మొక్క మొదట్లో ఇస్తే మట్టి అయితే గుల్లగా తయారవుతుంది. మనం స్ప్రే చేస్తే దానిలో ఉన్న ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా దూరం అవుతాయి. నేను పుల్లటి మజ్జిగ ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు ఆల్రెడీ ముందైతే చెప్పాను. అలాగే కొద్దిగా అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి ఈ 3 తీసుకుని దంచుకుని ఒకరోజు కొంచెం వాటర్లో అయితే నానబెట్టుకుని తర్వాత రోజు అయితే నేను మజ్జిగలో అయితే వేసేస్తానండి. మజ్జిగలో వేసేసిన తర్వాత దాన్ని అయితే నేను ఫిల్టర్ చేసుకున్నాను. ఈసారి మనం స్ప్రే చేస్తున్నాం కాబట్టి మనకి స్ప్రేలకు అడ్డుపడతాయి, లేదనుకో మనకి వాటర్ బాటిల్స్ కూడా మనకు అడ్డుపడి తొందరగా అయితే రాదు. ఇలా నేను దీంట్లో అయితే కలిపేసుకుని
మీకు ఇందాక చెప్పినట్టు కవ్వంతో అయితే చిలుకుతున్నానండి. కవ్వంతో చిలికితే చాలా మంచిది, అందుకు నేను ఎక్కువ కవ్వంతోనే చిలుకుతున్నాను ఈ పెరుగు. ఇప్పుడు దీన్ని మొక్కలకి నేను ఎలా స్ప్రే చేశాను, ఏ మొక్కలకి స్ప్రే చేశాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ పొల్లటి మజ్జిగలో ఇంకొక ఉపయోగం ఉందండి. ఇది డీకంపోజ్ అవుతుంది, మన కిచెన్ వేస్ట్ని అయితే డీకంపోజ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను తీసుకున్న 1/2 లీటర్ మజ్జిగకి ఇంకో 1/2 లీటర్ వాటర్ కలిపానండి. నేను ఈ 1 లీటర్ దానికైతే ఒక 5 లీటర్స్ అయితే నార్మల్ వాటర్ కలిపి స్ప్రే అయితే చేస్తానండి. మీ దగ్గర ఫోలియో స్ప్రేస్ ఉంటే దాంట్లో అయినా చేసుకోవచ్చు, ప్లాస్టిక్ బాటిల్స్తో కూడా నేను స్ప్రే చేస్తుంటాను కదా, అలా అయినా చేసుకోవచ్చు. బాగా అయితే కలుపుకోండి. ఇది తరచుగా మనం వీక్లీ 1-2 టైమ్స్ మనం ఈ పొల్లటి మజ్జిగ మొక్కలకి ఇస్తే మంచిదండి. లేకపోతే కనీసం ఒక్కసారైనా మనం వారానికి ఒక్కసారైనా మనం మొక్కలకు అందిస్తే మొక్కలకైతే చాలా మంచిదండి. చూస్తున్నారానే మునగ మొక్కకైతే ఇచ్చానండి. ఇక్కడ పూత మీద ఉన్న నిమ్మ మొక్కకైతే పుల్ల మజ్జిగ అయితే ఇస్తున్నాను. పూత రాలకుండా కాయగా మారే దశలో ఈ పుల్లటి మజ్జిగ అయితే చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ సపోటా మొక్క ఇస్తున్నానండి. సపోటా మొక్క కూడా చిన్న పిందెలు ఉన్నాయి, ఇది కాయగా మారడానికి అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ సపోటా ఆకుల వెనకాలైతే బూజులా అయితే వచ్చి ఆకుల మీద మచ్చలు అయితే ఉన్నాయి. మొత్తం సపోటా మొక్క అంతా కూడా స్ప్రే చేశాను, అంటే మొత్తం అంతా తడిసిలా పోసానండి. మునగ మొక్క దీనికి కూడా మట్టి లూజ్ అవ్వడానికి మొక్క మొదట్లో అయితే కొన్ని మట్టికి స్ప్రే చేస్తున్నాను. తీగజాతి మొక్కలకి, ముఖ్యంగా గులాబీ మొక్కలకి, మందార మొక్కలకి అయితే ఎస్టిక్ సాయిల్ అయితే ఇష్టం కాబట్టి గులాబీ మొక్కలకి, మందార మొక్కలకి అయితే తప్పకుండా ఇవ్వండి. మట్టిలో వేసినా పర్వాలేదు, స్ప్రే చేసినా పర్వాలేదు. పచ్చిమిర్చి, టమాటాలో మనకి లీఫ్ కర్ల్ అయితే వస్తుంది కదా, అది పుల్ల మజ్జిగ ఇచ్చిన తర్వాత అయితే బాగా అయితే కంట్రోల్ అవుతుందండి. ఇది టమాటాలకైతే ది బెస్ట్ ఫెర్టిలైజర్ అని అయితే చెప్పచ్చు. ఈ పొల్లటి మజ్జిగలో ఎస్టిక్ నేచర్ పెంచే గుణం ఉందనుకున్నాం కదండి. ఈ మందారాలకి, గులాబీలకి అయితే ఎస్టిక్ నేచర్ అయితే చాలా ఇష్టం. నా గార్డెన్లో ఉన్న అన్ని రకాల పూల మొక్కలకైతే నేను స్ప్రే చేశానండి. ఇది ఎన్ని రోజులకు స్ప్రే చేయాలి, లేకపోతే మొక్క మొదట్లో ఇవ్వాలంటే వారానికి 1-2 సార్లు అయితే ఇచ్చేలా ప్లాన్ చేయండి. మీకు వీలు కుదరకపోతే వారానికి కానీ 10 రోజులు కానీ ఒక్కసారైనా ఇస్తే మీరైతే మంచి రిజల్ట్ అయితే చూస్తారండి. డైల్యూషన్ కూడా మీకు ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా మీకు మొక్కల్లో మనకి గ్రోతే ఉంటుంది తప్ప ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఇది కెమికల్ కాదు, ప్యూర్ ఆర్గానిక్ కాబట్టి ఇదైతే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ కాల్షియం డెఫిషియన్సీ వల్ల మనకి కాయలు పళ్ళుగా మారవు, దాన్ని కూడా పొల్లటి మజ్జిగ అయితే క్యూర్ చేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఆవు పాలతో చేసిన పుల్లటి మజ్జిగ అయితే ఇంకా చాలా మంచిదండి. ఒకవేళ దొరకకపోతే మనం ఎప్పుడు వాడే గేదె పాలతో అయినా మనం చేసుకోవచ్చు. మనం పులయబెట్టేటప్పుడు ఒక విషయం ఏంటంటే మనం బయట నుంచి తెచ్చుకున్న మజ్జిగ మనకి 1-2 డేస్కి అయితే ఒక్కొక్కసారి లోపల బూజులా నల్లగా ఫామ్ అవుతుంది, చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఒకవేళ అలా కనుక ఫామ్ అయితే దాన్ని అయితే మొక్కలకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వద్దు. మీరు ఫర్మెంట్ చేసేటప్పుడు డైలీ ఒకసారి మజ్జిగనైతే చూసుకోండి. ప్లాస్టిక్ బాటిల్లో ఫర్మెంట్ చేసినా, గిన్నెలో ఫర్మెంట్ చేసినా, లేకపోతే కుండలో ఫర్మెంట్ చేసినా చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఇది నేను కిచెన్ వేస్ట్తో నింపిన గ్రో బ్యాగ్. ఇది డీకంపోజ్ అవ్వడానికి నేనైతే పొల్లటి మజ్జిగ అయితే ఇస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, పొల్లటి మజ్జిగ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే తప్పకుండా నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.